నిహారిక గారు, ఎక్సలెంట్. సో టీజర్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా ఒక మెమరీస్ అన్నీ మనకి గుర్తు చేస్తుంది అన్నట్టు చెప్తున్నారు కాబట్టి, సో మీరు కూడా మీ ఇంట్లో చాలామంది కజిన్స్తో పెరుగుంటారు, చరణ్ గారు కావచ్చు, వరుణ్ గారు కావచ్చు, ధరమ్ తేజ్ గారు కావచ్చు, వీళ్ళందరితో. సో మీకున్న ఒక మెమరీ అయినా షేర్ చేసుకుంటారా? లైక్ మీకు గుర్తొచ్చింది, లైక్ ఈ స్టోరీ విన్నప్పుడు. నాకు డెఫినెట్గా ఉండే మెమరీ, వెరీ స్ట్రాంగ్ మెమరీ అంటే అది చాలా మందికి తెలుసు అనుకుంటా. ఎవ్రీ సండే చిరంజీవి గారి ఇంట్లో కలుస్తాం మేము, కజిన్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరు కాదు, జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ. సో ఆ టైంలో ఒక ప్లేట్ పట్టుకొని నేను తినేదాన్ని కాదు, అందరి ప్లేట్ దగ్గర ఒక్కొక్క ముద్ద తినేదాన్ని. నాకు అది చాలా అలవాటు. సండే అంటే ఇప్పటికీ నా చేతిలో ఒక ప్లేట్ మీరు చూడరు, ఎవరో ఒకరి ప్లేట్లో నుంచి తింటూ ఉంటాను. సో ఫర్ మీ దట్ ఈస్ వెరీ గుడ్ మెమరీ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిహారిక గారు, సో బేసిక్గా అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటున్నారు, అండ్ మిమ్మల్ని మాత్రం డిప్యూటీ సీఎం గారి తాలూకా అండి. అదే. సో పిఠాపురం ఎమ్మెల్యే గారి అమ్మాయి నిహారిక గారు అని అంటున్నారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. అంటే నేను ఐ థింక్ అది ఆ ఫోటో పెట్టిన తర్వాత అన్నారు అనుకుంటా, బట్ డెఫినెట్లీ ఇట్స్ మోస్ట్ హ్యాపీ ఫీలింగ్. ఇప్పటి వరకు ద ఇయర్ హ్యాస్ బిన్ వెరీ గుడ్. సో వే ప్రేయింగ్ దట్ కమిటీ కుర్రాలు సక్సెస్ అయితే దాంతో కూడా ద ఇయర్ విల్ బి వెరీ గుడ్. బేసిక్గా నాకు క్వశ్చన్ ఏంటంటే నిహారిక గారు, అంటే వేరే లాంగ్వేజ్లో కూడా చాలా కొత్త సినిమాలు వస్తున్నాయి, బట్ ఆ సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి అండ్ 100 కోట్లు కలెక్షన్ చేస్తున్నాయి, అంటే స్టార్ హీరోస్ లేకపోయినా. అండ్ తెలుగులో అంతకంటే బెటర్ సినిమాలు ఉన్నాయి, మంచి సినిమాలు ఉన్నాయి, బట్ 100 కోట్లు అనేది కొంచెం కష్టం అవుతుంది. సో ఇది ఎప్పుడైనా మీరు థింక్ చేశారా, ఎందుకు మన తెలుగులో కొంచెం ఎక్కువ కలెక్షన్స్ అనేవి? అంటే ఆ ఇండస్ట్రీలో 100 crores చేయట్లేదేమో ఒక్కొక్క సినిమాలు. ఐ థింక్ దే డూయింగ్ ఇట్ అక్రాస్ ద సౌత్ స్టేట్స్, లెట్ ఇట్ బి ప్రేమలు ఆర్ మన్యుమల్ బాయ్స్. అది మనం మిగతా స్టేట్స్కి వెళ్ళిన తర్వాత ఇట్ మేడ్ సో మచ్ ఆఫ్ మనీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అలాగే అంటే యాజ్ తెలుగు ఆడియన్స్ ఐ థింక్ వేర్ లిటిల్ మోర్ ఓపెన్ టు అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్. సో ఐ థింక్ దట్ ఈస్ ద వన్ రీజన్. బట్ కమిటీ కుర్రాళ్ళు కూడా ఏ భాషా భేదం లేకుండా అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అందరూ చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.